జై హో చంద్రహాస్. జై హో జై హో. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఏముందిరా ఇల్లు రే, ఇలాంటి ఇంట్లో నాతో పాటు మందు సూపర్ ఉంటుందిరా. పొద్దున ఫోన్ లో మాట్లాడినప్పుడు అడ్వాన్స్ తో పాటు ఐడి ప్రూఫ్ అని కంపల్సరీ అన్నాడు. నువ్వు వెళ్ళి ఇచ్చిరా పో. ఇదేంటి దెయ్యాల కొంపలా ఉంది? ఏమండి? ఇప్పుడే అందిన వార్త. జంట నగరాల్లో పోలీసులకు మిస్టరీగా మారిన సైకో సీరియల్ కిల్లర్ కోసం తీవ్ర గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 23 మందిని మాయం చేసిన సీరియల్ కిల్లర్ ఆచూకీ తెలియకపోవడం గచ్చిబౌలి ప్రాంతాల ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మీకు ఎవరి మీదైనా అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు తెలియజేయవలసిందిగా నగర పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేస్తున్నారు. సిటీ చెడిపోయిందిరా. ఎక్కడ చూడు మర్డర్లు, మానభంగాలు, కబ్జాలు. ఎంత కారణం మందు. అందుకే మందు తాగకూడదని చెప్తాను. ఓరిని అప్పచ్చి కడుపు కన్నం తింటున్నావరా, గడ్డి తింటున్నావా? అసలు ఈ భూ ప్రపంచం మీద నిన్ను మించిన సైకో ఉన్నాడ్రా. ఇసుకి భంగి నాకు తోడి నాకు బుక్కి నాకు శశి పోలీసులకు కాల్ చేయరా. ఈ సైకోగా తీసుకెళ్తారు. సైకోనేరా, సాధిస్తోనేరా. ఈ రాత్రికి నువ్వు జాగ్రత్తగా ఉండు, లేకపోతే నిన్ను చంపేసి నీ రక్తం తాగేస్తాను. రేయ్, రక్తం తాగుతారు నువ్వు? నువ్వు పెద్ద ధర్మేందరువు. సర్వనాశనం అయిపోయింది నా జీవితం నీ వల్ల. రే నానా కొట్టి చెరో ప్యాక్ వేసుకుని మళ్ళీ కొట్టుకుందరు కానీ రండి. ఏం రోగం పుట్టిందిరా? ఇంతకీ తెలంగాణ వస్తుందంటావా? నాది వైజాగ్ సిమ్ కదా, ఒకవేళ తెలంగాణ వస్తే రోమింగ్ ఛార్జ్ పడతాయని భలే టెన్షన్ కుందరా. ఆగరా, ఆ రోమింగ్ ఛార్జ్ దెబ్బకి పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయరా, దెయ్యాలు కూడా కనిపిస్తున్నాయరా. నా కర్మరా. రేయ్, నీది వైజాగ్ సిమ్మే కదరా? వైజాగ్ సిమ్ అంటే ఏంటి?
హలో. హాయ్ శశి, నేను చందున్ రా. ఏ చందు? నేను రా, అనంతపురం కాలేజీలో నీ సీనియర్ని. చందు రే, నీ అబ్బా ఎక్కడ చచ్చావురా? నిన్ను చూసి 5 years అవుతుంది. ఈ రోజు హైదరాబాద్ వచ్చాను, ఎల్లుండి యూఎస్ వెళ్తున్నాను. నిన్న ఒక్కసారి కలుద్దామని. రే మామా, గచ్చిపల్లి స్టేడియం దగ్గరకు వచ్చి ఫోన్ చేయి, 5 నిమిషాల్లో వాలిపోతా. ఓకే, క్యాచ్ యూ. నువ్వే మరీ కాకు, నువ్వు అక్కడే ఉండు, నేను వచ్చి డాక్టర్ తీసుకెళ్తాను కదా. 5 minutes లో ఉంటాను. ఓకే, ఎక్కడో పాచికంపు వస్తుంది. ఓ ఎక్కడ? ఏమండి ఇల్లు ఎలా ఉంది? నేను ఎలా ఉందో అలాగే ఉంది. అంటే నేను అడుగుతుంది కంఫర్టబుల్ గా ఉందా అని. ఏం మీకు లేదా? ఇన్ని తెలివితేటలు ఉన్నాయంటే ఖచ్చితంగా నీకు ఉద్యోగం ఉండదు. బట్ డోంట్ వరీ, ఇది చాలా లక్కీ హౌస్. ఇక్కడికి ఎవరు వచ్చినా ఉద్యోగాలు రావటమే కాదు, వెంట వెంటనే పెళ్లిళ్ళు కూడా అయిపోతాయి. ఇంతకీ మీకు పెళ్ళైందా? నేనుండేది ఎదురింట్లో కదా బాసు. అందుకే అంత దరిద్రంగా ఉంది. ఓ పంచే, రెంట్ తగ్గిస్తే మేము అక్కడ ఉంటాం. ఏంటిదో పాచికం కొడుతుంది కదా. గద్దిటమైందిరా, పారేయడానికి పెట్టినది. సార్, మాకు ఈ బ్యూటిఫుల్ రెంట్కి ఇచ్చినందుకు మీకు ఈ ఎక్సలెంట్ ఆమ్లెట్. థ్యాంక్ యూ. కొమ్మేంటి అంటే ఇది పారేయడానికి పెట్టావా? ఆ టాయిలెట్ దగ్గర కింద పడి ఉంటే ఊడ్చి ప్లేట్ లో పెట్టా. అది తింటామేంటా కక్కుర్తిగా. ఆమ్లెట్ ఫ్రెష్ చేస్తా, మీరు కానీ. ఎరా, మన కిరణ్ గారు టచ్ లో ఉన్నాడా? వాడా ఇప్పుడులో చేస్తున్నాడు రా. ఈవినింగ్ బర్త్డే పార్టీకి వాడిని కూడా పిలుద్దాం. నంబర్ ఇస్తాను రా, నువ్వే ఫోన్ చేసి పిలు. ఓకే, రే చందు, నీతో విషయం చెప్పాలరా. మాట్లాడదాం. అమెరికా వెళ్తున్నా కదా, ఆఖరిసారి నిన్ను కలుద్దామని వచ్చాను. రే రాజేష్, ఇది చందు. హాయ్. హాయ్. ఈరోజు చందు బర్త్డే, ఈవినింగ్ ఎర్లీగా వచ్చాయి. ఓ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నేను వాట్కా మాత్రమే తాగుతాను, ఒక ఫుల్ రప్పించి పెట్టండి. షూర్. సోడా వదిలే. ఓకే. హలో, నాకు చాలా అర్జెంట్. హౌస్ రెంట్ కట్టాలి, బట్టలు కొనుక్కోవాలి, షాపింగ్ కూడా వెళ్ళాలి. బాబా నైస్ బాయ్. తలుచుకుంటే 1000 రూపాయలు నీకు కష్టం చెప్పు. యాంగ్ జబ్బులో కొట్టేసి 5000 తర్వాత అది ఫోన్ తింటాను. Differentiating something is the terms of himself and is the something called Caroller differentiation. A function is said ఇది to కట్టరాకే జరగా. be, a function is said to be stained in the body of the function called. జాగ్రత్త, చూసుకోండి. Thanks. యూఎస్ లో జాబ్ అటగా, లైఫ్ లో సెటిల్ అయినట్టే. ఆఫ్ కోర్స్. అంటే ఇండియాలో ఎవడు నీకు జాబ్ లేదన్నమాట. నా రేంజ్ కి జాబులు లేక. అబ్బా, ఎంతైనా అమెరికా కదా, బోల్డ్ అంత మూట ఇచ్చి పాపను ఫ్రెష్ గా ప్యాక్ చేసి పంపిస్తారు. దట్స్ అమెరికా. ఏంట్రా అమెరికా, తొక్కలో అమెరికా. మీరేమో అమెరికా పోయి డాలర్ కక్కుర్తి పడి తినక ముష్టి $1000 సెకండ్ హ్యాండ్ కార్ కొని దాని పక్కన చిల్లెని ఫోటో తీసి పంపిస్తే మీ అమ్మ బాబులేమో ఆ ఫోటోని టీవీ మీద ఫ్రిడ్జ్ మీద పెట్టి మా బాబే అని వచ్చిపోయే వాళ్ళందరికి మీటర్ చెప్తుంటే అది గ్రేటా? చల్. అంటే మేము ఇండియన్స్, మా పెళ్ళి కావా? హలో బాస్, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. మరి మీకు బీపీ ఉందనుకుంటా, చెక్ చేయించుకోండి. బీపీయా? నాకా? ఒరే బావా, ఎందుకురా టెన్షన్? నాకు చెల్లుంది, నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. బోల్డ్ అంతా కట్నం కూడా ఇస్తాడ్రా నీకు. ఏరా, నీ చెల్లికి పెళ్లి కాటేదేంటి? ఆ కర్రీ రమేష్ గారు వదిలేశాడా? నాకు తగిలించాలని చూస్తున్నావు, చూసుకోబే. సరే కానీ ఈరోజు తమరు పుట్టిందో అంట కదా, ఏ వారం పుట్టావేటి? శుక్రవారం. మరి ఈ రోజు ఏ వారం? మంగళవారం. మరి శుక్రవారం పుట్టినోడు మంగళవారం బట్ట వేసుకున్నావు, లబ్బే. నువ్వేమన్నా ఉదయం పనువా ముమ్మేది కానువా, ఎప్పుడు పడితే అప్పుడు బర్త్డే చేసుకోవడానికి. రే ఆపండ్రా, ఏ సరదాకైనా లిమిట్ ఉంటుంది. చందు, నువ్వు వెళ్ళి ఫ్రెష్ మీరు రండ్రా. హలో, బ్రష్ చేసుకోలేదా? కనీసం వారానికి ఒకసారి ట్రై చేయి. పేస్ట్ ఏదో వీడు అబ్బ కొని పెడుతున్నట్టు పెద్ద ఫోన్.
జంట నగరాల్లో పోలీసులకు మిస్టరీగా మారిన సైకో సీరియల్ కిల్లర్ కోసం తీవ్ర గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 23 మందిని మాయం చేసిన సీరియల్ కిల్లర్ ఆచూకీ తెలియకపోవడం గచ్చిబౌలి ప్రాంతాల ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మీకు ఎవరి మీదైనా అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు తెలియజేయవలసిందిగా నగర పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేస్తున్నారు. తల్లి నీకేం కాలేదుగమ్మా, నీకేం కాలేదుగా. ఉండమ్మా, కాకమ్మకి నీకేం కాలేదు కదమ్మా. చందు చందు అది ఓకే చిన్నప్పుడు బాగానే ఉండేది కదా.